నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ఇవాళ మనతో ప్రముఖ పొలిటికల్ అండ్ సినీ క్రిటిక్ భరద్వాజ్ గారు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే. సార్, దువ్వాడ శ్రీనివాస్ని పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. ఓకే, అంటే ఆయన గతంలో ఆయన పొలిటికల్ ట్రాక్ రికార్డ్ చూడొచ్చు, పర్సనల్ లైఫ్ కావచ్చు, ఇవన్నీ కూడా లెక్కలోకి తీసుకుని చేశారనుకోవచ్చా, లేకపోతే దువ్వాడ గారు ఎవరికైనా టార్గెట్ అయిపోయారా? ఏం జరిగింది అనుకోవచ్చు ఈ టోటల్ ఓవరాల్ ఎపిసోడ్లో? అంటే పర్సనల్ లైఫ్ గురించి ఎక్కువ మాట్లాడుకోకూడదు, కానీ ఆయన దివ్యల మాధురి గారితో కలిసి తిరగడం కానీ, అంటే వాళ్ళిద్దరూ తరచుగా కనిపిస్తూ ఉండడం కానీ, ఇవన్నీ కూడా ఏమైనా పెద్ద లాస్ చేసాయంటారా ఆయన పొలిటికల్ కెరీర్కి? ఎలా అనుకోవచ్చు సార్? అంటే ప్రజలతో ఆయన సంబంధాలు, అలాగే ప్రజల మీద ఆయన తాలూకా ప్రభావం, ఇది పార్టీ మీద రిఫ్లెక్ట్ అయ్యి పార్టీకి ఇబ్బంది కలిగించేటువంటి పరిస్థితి ఉన్నప్పుడు మాత్రమే ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటారు. అంటే ఇలాంటి నిర్ణయం తీసుకోవడం తప్పు, అసలు నేను కదా దీనికి పునాదిని, మేమిద్దరం కష్టపడ్డాం, ఆ కష్టాన్ని కలిసి షేర్ చేసుకుందాం అనుకున్నటువంటి సందర్భంలో ఇలాంటి నిర్ణయం తీసుకోవడం కరెక్ట్ కాదని చెప్పి ఆయన ఆల్రెడీ ఇంటర్వ్యూలు ఇచ్చాడు. అవును, బయటకు వచ్చారు. వారు కూడా మాట్లాడారు, ఇద్దరు మాట్లాడారు. నేను నా కెరియర్ని లేకపోతే మరొకటి ఇవేవి పట్టించుకోకుండా, అంటే జీవితాన్ని నెగ్లెక్ట్ చేసి మరీ రాజకీయాల వైపు ప్రయాణించిన సందర్భంలో నాకు ఇలాంటి చేదు అనుభవం జరిగిందని ఆవిడ మాట్లాడారు. ఇలా ఇద్దరు బాధపడ్డారు. అయితే ఈ నిర్ణయం ఇప్పుడే ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది అంటే, కరెక్షన్ మెకానిజం ఆయన ప్రతి జిల్లాని రివ్యూ చేసుకుంటున్నాడు నెమ్మదిగా. అంటే మొన్న ఒక చోట ఒక మీడియా ముందుకు వచ్చి ఒక మాట అన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన ఏమంటాడంటే, కళ్ళు మూసి కళ్ళు తెరిచేలోపు సంవత్సరం అయిపోయింది, ఇంకో 3 ఏళ్ళు ఎన్నికల ముంగిట్లోకి వచ్చేసిన తర్వాత మనమే గెలుస్తాం అని మాట్లాడాడు. ఆయన గెలుస్తాడా లేదా అనేది వేరే కూడా, అంతే కదా. అయితే గెలవటానికి ఏం చేయాలి అనే దానికి సంబంధించినటువంటి ఒక కార్యక్రమం ఆల్రెడీ మొదలైనట్టుగా మనకు అర్థం అవుతుంది. అందులో భాగంగానే ఇది జరిగింది. ఇప్పుడు ఆ నియోజకవర్గానికి సంబంధించి ఆయన ఒక యాస్పిరెంట్. ఈ యాస్పిరెంట్ని అడ్డు తొలగిస్తున్నారు అంటే ఇంకెవరినో తీసుకురావాలని వాళ్ళు డిజైన్ చేస్తారు. ఆల్రెడీ అక్కడ ఒక ఇన్ఛార్జిని పెట్టారని, ఆ ఇన్ఛార్జి మాటలు ఈ దువ్వాడ శ్రీను గారు వింటలేదని, ఆయన పట్టించుకోవట్లేదని, ఇలాంటి రకరకాల ఊహాగానాలు ఉన్నాయి. అంటే ఇతను యాస్పిరెంట్, అంటే తనని తాను స్వయం ప్రకటిత అభ్యర్థిగా ఉన్నాడు. అవును, దువ్వాడ. ఈ స్వయం ప్రకటిత అభ్యర్థిత్వాలు ఆయన అంగీకరించడు జగన్ గారు. అక్కడ వచ్చిందంటారు తేడా. ఆయన ఎందుకు ఇన్ఛార్జిని పెట్టాడు అక్కడ? అవును, అంతే కదా. పెట్టడం అంటేనే మిమ్మల్ని పక్కకి జరగమని అర్థం. బట్ అచ్చెన్నాయుడు గారి ఫ్యామిలీని బాగా ధీటుగా ఎదుర్కోవడం, అంటే ఈయన పొలిటికల్ కెరీర్ కూడా ఒకసారి మన ఫ్లాష్ బ్యాక్లో చూస్తే చాలా ఫోర్స్బుల్గా, చాలా గట్టిగా, అంటే వైసీపీ వాణిని చాలా బలంగా వినిపించాడు, ఫైట్ చేశాడు. అలాంటి వాడిని దూరం చేసుకోవడం అంటే ఈ క్రమంలో పార్టీ అధికారంలో ఉండగా ఆయన ఈ అధికారం చాటున చేసినటువంటి కార్యక్రమాల తాలూకా వ్యతిరేకత ప్రజల్లో ఏ మేరకు ఉంది అనేది కూడా ఒక కొలబద్ద ఉంటుంది. ఆ కొలత వాళ్ళకి రుచించలేదు, పార్టీ అధిష్టానానికి రుచించకపోవడం వలన ఇతన్ని కంట్రోల్లో ఉండమని చెబుతూ ఇండికేషన్ ఇస్తూ ఇన్ఛార్జిని దింపారు. వాళ్ళు దింపిన తర్వాత వీళ్ళు తిరుగుబాటు బావుట ఎగరేశారు. అవును, ఎగరేసిన తర్వాత అనివార్యంగా పక్కకి తొలగించక తప్పని పరిస్థితి ఇతనే కల్పించుకున్నాడు. అంతే. ఇతను ఇలా రియాక్ట్ అవుతాడని కూడా వాళ్ళకి తెలుసు. ఓకే, రియాక్ట్ అయినప్పుడు పక్కకి చూద్దాం, అప్పటి వరకు చూద్దాం గేమ్ని అన్నట్టుగా వ్యవహరించారు. అందుకే 1 year పట్టిందంటారా దాదాపు? అంతే, అందుకే ఓర్చుకుంది పార్టీ కూడా. ఓర్చుకోవడం కాదు, అతనికి ఛాన్స్ ఇచ్చారు, నువ్వు అడ్జస్ట్ అయిపోయి కొనసాగుతావా అంటే. ఏమైనా ఇండికేషన్స్ పంపారంటారా? మీరు ఏమిటి మీ ప్రైవేట్ లైఫ్, ఏమిటి మీరు చేస్తున్నవి, దాని గురించిన ఏ రకమైన చర్చ అతనితో పర్సనల్ లెవెల్లో ఎవరూ చేయలేదు. అది మనకు చాలా సందర్భాల్లో ఇద్దరూ చెప్పారు. చాలా మీడియా ఇంటర్వ్యూస్ ఇచ్చారు వాళ్ళు. ఆ ఇంటర్వ్యూ అంటే పర్సనల్ లైఫ్ తాలూకా రిఫ్లెక్షన్ కూడా జనంలోకి వెళ్ళింది, జనం మీద ఉంది, ఖచ్చితంగా ఉంటుందిగా. దాన్ని ప్రాపర్గా వాళ్ళు ఎస్టాబ్లిష్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు ఇద్దరు. ఓకే, దానికి ఒక యాక్సెప్టెన్సీ ఉంటే ఉండొచ్చు సమాజంలో, కానీ పార్టీని కూడా తమ ఆర్గ్యుమెంట్తో మెప్పించగలిగి ఉండాలి. అండి, అది జరగల.
అది జరగకపోవటము పార్టీకి ఇతను అంటే ప్రారంభం నుంచి అధికారంలో ఉన్నప్పుడు అతని మీద ఏర్పడినటువంటి అభిప్రాయాలతో ఆ వ్యతిరేకత ఉన్నవాడితో ముందుకు కొనసాగటం కన్నా కూడా కొత్త వాళ్ళతో పెడితే బాగుంటుంది, అభ్యర్థుల్ని మార్చే ప్రయత్నం గత ఎన్నికల్లోనే చేశాడు ఆయన జగన్మోహన్ రెడ్డి. అలాంటి ప్రయత్నమే ఇప్పుడు చేస్తున్నాడు. కొంచెం ఆచితూచి ఇప్పుడు ఇప్పటికీ అవకాశం ఉంది అతనికి, దువ్వాడకి. అంతే. అంటే తను అక్కడే ఉండి జాగ్రత్తగా కన్విన్స్ చేసుకుంటూ ముందుకెళ్ళగలిగితే ఏ క్షణమైనా నిర్ణయాలు జగన్ గారు కరుణించేస్తారంటారు. కరుణించిన సందర్భాలు ఉన్నాయి గతంలో కూడా. ఇలా పక్కన పెట్టిన ఒకసారి అంటే వైసీపీ యాంగిల్ నుంచి ఆలోచిస్తే కనుక ఏమన్నా లాసా వైసీపీకి ఇన్ని అంటే అక్కడ ఆ ఏరియా గురించి మా టెక్కలి లేదు. టెక్కలి ఆ ప్రాంతంలో ఆ పార్టీ నిజానికి ఆ ప్రాంతం అంతా కూడా తెలుగుదేశంకి కొంచెం ఎక్కువ బలం ఉన్నటువంటి ఏరియా. అవును, మొదటి నుంచి కూడా ఎన్టీఆర్ గారు మొదటి నుంచి అంటే ఉత్తరాంధ్రలో తెలుగుదేశం పార్టీ మొదటి నుంచి కూడా ఎక్కువ సీట్లు గెలుచుకునేది. అయితే ఒక స్వింగ్ వచ్చినప్పుడు వైసీపీకి అక్కడ ఒక వెలుగు కనిపించింది అంతవరకే. అది తిరిగి వీళ్ళు తమ కంట్రోల్లోకి తీసుకోగలిగారు. ఇప్పుడు మళ్ళీ అక్కడ నిలబడాలంటే ఈ పాత జ్ఞాపకాలతో ఉన్న వాళ్ళని ఎవరిని ఉంచకూడదు, కొత్తగా రావాలి, కొత్త నెత్తురుతో మళ్ళీ కొత్త ప్రొజెక్షన్లు రావాలి. దెన్ వాట్ నెక్స్ట్ అండి? ఇప్పుడు ఈయన సామాజిక వర్గం నుంచి ఆలోచిస్తే కనుక ఈయన చాలా చాలా అంటే మంచి బాగా జనాల్లో బలంగా పాతుకుపోయిన నేత కదా దువ్వాడ గారు. అంటే పాతుకుపోయినప్పటికీ ఆయనకున్న ఇబ్బంది ఏంటంటే ఆయన కులంలో ఆయన వర్గంలో ఆయనకి ఒక నెగిటివిటీ ఉంది, ఆ ఫ్యామిలీ డిస్టర్బెన్స్ ద్వారా. సో ఓకే, మళ్ళీ అక్కడికి వచ్చింది కదా. సో అంటే వాట్ నెక్స్ట్ సార్? ఎటువైపోయినా చూస్తున్నారంటారా? ఎటువైపోయినా వెళ్ళే ఛాన్స్ ఉందా? అంటే ఎప్పుడు ఎవరిని పల్లెత్తు మాట అనలేదు కొంతమందిని అండర్లైన్. పవన్ కళ్యాణ్ గురించి చాలా అగ్రెసివ్గా మాట్లాడారు. గతంలో ఒక ప్రశ్న వారి ముందుకు వచ్చింది, మీరు జనసేన వైపు ఏమైనా ప్రయాణించే ఛాన్స్ ఉందా వీళ్ళు కాదంటే అన్నప్పుడు కూడా చాలా అగ్రెసివ్గా మాట్లాడారు. అలాగే టీడీపీతో ఎలాగూ వైరం ఉంది. అయితే రాజకీయాల్లో శాశ్వత శత్రువులు మిత్రులు ఉండరు అనే సిద్ధాంతం ప్రకారం వీళ్ళు గబగబా వెళ్ళి ఎక్కడైనా అకామిడేట్ అవ్వచ్చు. కానీ అక్కడ గొడవ ఏంటంటే వీళ్ళు యాస్పిరెంట్లు కూడా. అందుకని వేరే చోట వీళ్ళని అకామిడేట్ చేయటం అంటే వీళ్ళకి సీటు గ్యారంటీ ఇవ్వాలి. వాళ్ళు ఆ పరిస్థితి ఉందా అంటే అనుమానమే. జనసేనలో తీసుకున్నా వాళ్ళు గ్యారంటీ ఇవ్వలేరు, ఎందుకంటే ఆ సీటు వాళ్ళది కాదు కాబట్టి. అందుకని క్రిటికలే, ఎటు వెళ్ళినా వాళ్ళకి సీటు లక్ష్యం. అవును, అంతే కదా. ఫైనల్గా సీటు లక్ష్యం అనుకున్నప్పుడు ఇండిపెండెంట్గా పోటీ చేయడం తప్ప ఆప్షన్గా అనిపించట్లేదు. కానీ ఇండిపెండెంట్గా చేస్తే అంత బలం ఉందా? పైగా రెండు పెద్ద పార్టీలు తలబడుతున్నటువంటి సందర్భంలో మధ్యలో నిలబడిన వాడు ఎవడూ కూడా దాన్ని తట్టుకొని అక్కడ సస్టైన్ అవ్వటం అంత ఈజీ కాదు. అంటే ఇండిపెండెంట్గా కూడా ఆలోచించరంటారా దువ్వాడ గారు? లేదు, అంటే ఆలోచించినప్పటికీ కష్టం, అయ్యే పని కాదు. అందుకని అతను కొంత స్థిమితంగానే ఉండి అగ్రెసివ్గా వెళ్లకుండా, లేదు ఎటువైపు దూకటం కాకుండా, నేను మీతోనే ట్రావెల్ అవుతాను, మీరు ఏ చర్యలు తీసుకున్నప్పటికీ నన్ను నేను కరెక్ట్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నాను అన్న పద్ధతిలోనే వ్యవహరిస్తే మేబీ కొంత ప్రయోజనం ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. సార్ జస్ట్ సస్పెండే కదా, ఏముంది, కొన్నాళ్ళు పోతే మళ్ళీ హక్కును చేర్చుకోవచ్చు, అంతే కదా? అంతే, వెళ్ళి మాట్లాడుకుంటే అయిపోతుంది. వెళ్ళి ఒకసారి అయ్యా అంటే కన్సిడర్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. అంటే కరెక్షన్కి సంబంధించి వాళ్ళు కొన్ని అడ్వైజర్స్ ఇస్తారు, ఆ అడ్వైజర్స్ని ఫాలో అయిపోతూ కొంత వినమ్రతతో వ్యవహరిస్తే పని అవుతుంది. దువ్వాడ ముందున్న ఆప్షన్ ఇది, అదొకటే ఆప్షన్, అంతకు మించి లేదు. ఆయన ఎటు వెళ్ళినా కమ్యూనిస్ట్ పార్టీల్లోకి వెళితే తప్ప ఆయనకు సీట్ రాదు. ఎటు నుంచి సీట్ వచ్చినా అటు నుంచి పోటీ చేసినా దానికంటే కూడా ఆయన ఇండిపెండెంట్గా పోటీ చేయటమే బెటర్. అలా పోటీ చేసే పరిస్థితి, గెలిచే సన్నివేశము లేదు అక్కడ. ఎస్ సార్, లేదు. కాబట్టి ఆయనకున్న ఆప్షన్ జగన్ని ప్రసన్నుని చేసుకోవడం తప్ప మార్గం లేదు. రైట్ సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.